అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. దానికన్నా ముందు నిన్న మనం డిస్కస్ చేసింది ఏంటో ఒకసారి చూసుకుందాం. ఓకే, నిన్న మనం చెప్పింది ఏంటంటే హై దాటితే విచ్ ఇస్ లైక్ 2420 దాటితే 24,100 విల్ బి యువర్ టార్గెట్. ఓకే, 100 పైన 100 పైకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఎందుకంటే నిన్న మనం ఆప్షన్ చేంజ్ చూసినప్పుడు 24,100 దగ్గర చాలా 100 అండ్ 150 దగ్గర చాలా వాల్యూమ్ ఉండే కాల్ సైడ్. సో మనం అనుకున్నది ఏంటంటే ఆ జోన్ విల్ బి అబ్సల్యూట్ రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపన్ టుడే. కాకపోతే మనం డౌన్ సైడ్ చూడాలనుకున్నది ఇక్కడ 23,880 కిందనే మనం డౌన్ సైడ్ అనుకున్నాం. సో దట్ డి నాట్ హ్యాపన్. ఓన్లీ ఫస్ట్ క్యాండిలే మీకు స్టార్ట్ చూడు, ఫస్ట్ క్యాండిల్ చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో. మన ఫస్ట్ క్యాండిలే మనం అనుకున్న లెవెల్ బ్రేక్ అయింది. తర్వాత స్లోలీ ఇట్ వెంట్ టు 24,100. ఇది ఒక్కటి ట్రేడ్ తప్ప ఇంకా వేరే ఏ ట్రేడ్స్ లేవు. మీరు చూడండి ఈ ట్రేడ్లో కూడా చూడండి, ఇక్కడ వచ్చి ఇక్కడికే లాస్ట్, దీని తర్వాత ఇదంతా సైడ్ వేస్. మళ్ళీ తర్వాత చూడండి బ్రేక్ డౌన్ అయింది, బ్రేక్ డౌన్ తర్వాత మళ్ళీ సైడ్ వేస్, తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్. కాకపోతే మనం ప్రీవియస్ డే కన్నా హైయే ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ, డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడదు. కాకపోతే 24,100 మనకి రెసిస్టెన్స్ అని తెలుసు. ఇక్కడ నుంచి రివర్సల్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవచ్చా అంటే ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది 2450 దగ్గర నుంచి. కాకపోతే అక్కడి నుంచి చూడండి మనం ఎక్కడికి వచ్చాం, ఓన్లీ 24,000 దాకే. ఇది ఎక్కడ 2450, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ పడ్డాయి. కానీ అది చూడండి వాల్యూమ్ చూడండి ఎంతెంత స్లోను, అంటే చాలా స్లోగా పడింది. సో ఇక్కడ మనకి ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. మళ్ళీ చూడండి మళ్ళీ 24,000 నుంచి ఇట్ వెంట్ అప్ అగైన్. సో ఇప్పుడు చూసుకుంటే కూడా మనము 24,000 ఈజ్ అగైన్ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ 24,000 ఈజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. అన్లెస్ అండ్ అంటిల్ వి బ్రేక్ దీస్ టూ జోన్స్, ఎనీ ఆఫ్ దీస్ నేను చెప్పడం అయితే 23, ఇప్పుడు చూడండి 23,960 బిలో అయితేనే మీరు మళ్ళీ డౌన్ సైడ్ ట్రేడ్ చూడొచ్చు. లేదనుకోండి ఇలానే ఉంటుంది. మీరు రేపు కూడా 24,100 పైన క్లోజింగ్ ఉందనుకోండి, అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. 24,100 కింద 24,000 లోపల ఉందనుకోండి, డోంట్ ట్రేడ్. సింపుల్, ట్రేడ్ చేయకుండా ఉండడం మంచిది. ఓకేనా? ఇంకోటి మనం చూడండి లాస్ట్ 3 డేస్ 15, 16, 17, 15 రోజు 15th వాస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాం. ఆ గ్యాప్ ఫిల్ అయ్యేటట్టు చూసాం కానీ కాలేదు. నెక్స్ట్ చూడండి మళ్ళీ గ్యాప్ అప్ ఫిల్ అయ్యాం, మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ అవ్వడానికి ఏం చూడలేదు, డన్. ఈరోజు కూడా స్లైట్ గ్యాప్ అప్ అండ్ వీఆర్ సస్టైనింగ్ అబౌవ్ దస్ లెవెల్స్. చూస్తే ఇప్పుడు మనకి ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే దట్ జస్ట్ మేనేజింగ్ దీస్ లెవెల్స్. అంటే 23,800 కిందకి వెళ్ళనివ్వట్లేదు, 24,100 పైకి వెళ్ళనివ్వట్లేదు. దట్స్ హౌ ది మార్కెట్ ఈస్. ఈ జోన్లో ఉన్నంతసేపు మనకి ఏవి ప్రీమియమ్స్ దొరకవండి. సింపుల్, సెల్లర్స్కే ప్రీమియం డికే దొరుకుతుంది కానీ బయర్స్కి మాత్రం ప్రీమియమ్స్ ఏమీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఓకే, సో 24,100 పైనకి వెళ్తే అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి, 24,960 కిందకు వస్తే డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడండి. సింపుల్ లాజిక్. అయితే ఒకసారి ఆప్షన్ చేంజ్ చూసుకుందాం. ఆప్షన్ చైన్ కూడా చూడండి, 24,100 ఎంత వాల్యూమ్ ఉందో చూడండి. ఈ వాల్యూమ్స్తో చూస్తే ఈ వాల్యూమ్ ఎంత ఉందో చూడండి. దాని తర్వాత చూడండి 24,200. సో రేపు 24,100 బ్రీచ్ అయినా కూడా మీరు 150 to 160, 170 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పడిపోవడం, లేకపోతే 200 రేపు ఏమైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 150 దగ్గర ఓపెన్ అయ్యి 200 దగ్గరికి వెళ్ళింది అనుకో, 200 నుంచి మళ్ళీ కిందకి వస్తుంది 24,100, 24,200 ఈ మధ్యలోనే, లేకపోతే 24,150 to 200 మధ్యలోనే తిరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకు కొంచెం జాగ్రత్తగా లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయండి, లేకపోతే ట్రేడ్ చేయకండి. ఓకే, ఇంకా డౌన్ సైడ్ చూడండి 24,000 కింద మీకు పెద్ద వాల్యూమ్ ఇస్ ఎట్ 23,900. సో నేనేమంటున్నా 23,900 కింద క్లోజింగ్ అయితేనే లుక్ ఫర్ అప్పుడు 23,800 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమో 24,000 ఉంది సపోర్ట్, ఈరోజు అదే తెలిసింది మీకు 24,000 కిందకు పోనీలేదు. తర్వాత చూసుకుంటే 23,900. సో మంచి మీకు ఏమంటారంటే కరెక్ట్ మూవ్ రావాలి విత్ ప్రీమియమ్స్ బాగా ఇంక్రీజ్ అయ్యేటట్టు రావాలి అంటే
23,900 కింద అయితేనే డౌన్ సైడ్ చూడండి, అండ్ 24,200 అబోవ్ అయితేనే అప్ సైడ్ ట్రేడ్ చూడండి. ఇన్ బిట్వీన్ మీరు ఎంత చూసుకున్నా కానీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ అండ్ యువర్ క్యాపిటల్. చూడండి 24,100 దాటితే మీకు ఈ యొక్క టార్గెట్ ఉంది. 24,150 దాటితే 200 పైకి వెళ్తే మీకు ఇక్కడ దాకా అవుతాయి 240. సో దీస్ ఆర్ ది అప్ సైడ్ టార్గెట్. అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ అయితే దీని కిందనే నేను అంటున్నాను. ఆల్మోస్ట్ మనం చెప్పాలంటే 23,900 కింద చూసుకోవడం లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాం ఈ రోజంతా. సో 20 లేకపోతే ఇగో ఇక్కడ 23,945 కిందకి వెళ్తే 23,900 అండ్ 23,840 యువర్ టార్గెట్స్. ఇంకోటి ఫిబొనాచి గురించి అడిగారు కదా, ఫిబొనాచి నేను చెప్తాను చూడండి. చూడండి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మీరు ఫిబొనాచి కింద 0 పెట్టుకోవాలి, పైన 1 పెట్టుకోవాలి. ఎక్కడైతే టార్గెట్ ఉందో పైన 1, కింద 2 days లో విల్ బి 0 అప్ సైడ్ వెళ్తున్నప్పుడు. ఇవి చూసుకోండి. ఇవి ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి నేను ఏమేమి వాల్యూస్ పెట్టుకున్నాను. ఓకే, నా లాజిక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది, లాజిక్ లెవెల్స్ ప్రకారం చూద్దాం. ఇవాళ చూడండి ఫస్ట్ రీసెంట్లో రీసెంట్ స్థాయికి పెట్టుకోండి సార్. మీకు ప్రీవియస్ డే నుంచి మీకు చేయడం రావట్లేదు అనుకోండి ఫిబొనాచి, ఒక లో ఒక హై అయ్యేదాకా వెయిట్ చేయండి. మార్కెట్లో ఇది అయింది కదా, చూస్తే చూడండి ఇవాళ అసలు 4 కిందకి వెళ్తే అసలు డౌన్ సైడ్ వెళ్ళిపోవాలి, కానీ 0.28 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ చూడండి 1 దాకా వచ్చేసాం. ఆల్మోస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే పడ్డామో అసలు మనకి ఈ 0.5 బ్రేక్ అయిపోతేనే డౌన్ సైడ్కి స్టార్ట్ అయింది అనుకుంటాం. సో ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే వెల్ అండ్ గుడ్, కానీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఇక్కడ దాకా వెళ్ళిపోతామని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, కానీ ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో దట్స్ హౌ ఫిబొనాచి ఈజ్ వెరీ యూస్ఫుల్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఈ రోజే చూసుకోండి, ఈ రోజు లో అండ్ హై, ఇగో ఇదంతా మనకి నో ట్రేడింగ్ జోన్. సింపుల్, అంటే ఈ జోన్లో మీరు ఏం ట్రేడ్స్ చేసినా ఇట్ విల్ నాట్ బి ఎనీ యూస్ టు ఎనీ వన్. ఈ జోన్ మీకు వేస్ట్. నేను చెప్పింది దీని కింద అన్నాను, అసలు ఇంకైతే చెప్తున్నా 960 కిందకి వెళ్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్, లేకపోతే ఎప్పుడైనా సరే కింద పడితే ఇక్కడ ఏదైనా సపోర్ట్ తీసుకుంటే ట్రెండ్ లైన్, దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. అంతేనండి. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. అండ్ మీకు ఏమైనా ట్రైనింగ్ కావాలి, ఆఫ్లైన్ ఆన్లైన్ హౌ టు ట్రేడ్ అది ఇది అంటే నా డీటెయిల్స్ డిస్క్రిప్షన్ పెట్టండి, ప్లీజ్ కాంటాక్ట్. ఓకే, బాయ్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.